ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. క్రీస్తునందు దేవుని బిడలారా, ఉదయకాలం ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ వందనములు తెలియజేస్తున్నాను. నేటి వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని 15వ వచనాన్ని మనం చదువుదాం. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదవు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. పౌలు భక్తుడు దైవజనుడు యవనస్తుడైన తిమోతికి ఈ పత్రికను వ్రాస్తున్నాడు. తిమోతికి రెండవసారి ఈ పత్రికను వ్రాస్తున్నాడు. ఎక్కడి నుండి ఈ పత్రికలు వ్రాస్తున్నాడంటే పౌలు గారు ఆయన చెరసాలలో ఉండి పత్రికలు వ్రాస్తున్నాడు. సువార్త నిమిత్తమై పట్టబడిన వాడై ఆయన చెరసాలలో బంధించబడినప్పుడు పౌలు గారు తిమోతికి తన 2వ లేఖను వ్రాస్తున్నాడు. నా కుమారుడు తిమోతి, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు లభించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి వెరుగుదువు గనక తిమోతి యవనస్తుడా, నీ బాల్యము నుండే నీ వెరుగుదువు, బాల్యము నుండే నీకు తెలుసు, బాల్యము నుండే నీవు పరిశుద్ధ లేఖనమును నీవు ఎరిగిన వాడవు. ఎందుకంటే ఇదిగో తిమోతి, నీ తల్లి కూడా నీ అవ్వ ఆమె దేవుని విశ్వసించి నమ్ముకొని పరిశుద్ధ లేఖనమును అనుసరించిన వ్యక్తులు. కాబట్టి నీ అవలో ఉన్న విశ్వాసం నీలోనికి కూడా వచ్చింది. కాబట్టి తిమోతి, ఇదిగో బాల్యము నుండే నీవు ఎరుగుదువు పరిశుద్ధ లేఖనములను. కాబట్టి నీవు ఏదైతే నేర్చుకున్నావో, నేర్చుకొని ఉన్నటువంటి ఆ యొక్క వాక్యమును, ఆ మాటలను ఎవరి యొద్ద నువ్వు నేర్చుకున్నావో ఆ సంగతి అంతా తెలుసుకొని నువ్వేమి చేయాలంటే నీ యవ్వన కాలములో నేర్చుకున్నటువంటి ఆ పరిశుద్ధ లేఖనమును, ఆ పరిశుద్ధ లేఖనాలను ఏవైతే నీ జీవితంలో నీవు వాటిని నేర్చుకున్నావో వాటి యందు నువ్వేం చేయాలంటే తిమోతి నిలకడగా ఉండని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రోజున వాగ్దానం ప్రభు సెలవిస్తున్న మాట ఏమిటంటే నీవు నిలకడగా ఉండుము. నిలకడగా ఉండాలి. మనం నిలకడగలిగిన వ్యక్తులము కావాలి. నీవు పరిశుద్ధ లేఖనములో నీవు నేర్చుకున్న వాటి యందు నీవు నిలకడగా ఉండాలి. అంత మాత్రమే కాదు, నీవు దేని యందైతే విశ్వాసము ఉంచావో, విశ్వాసము కలిగి ఉన్నావో వాటి యందు నీవు నిలకడగా ఉండాలి. ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. భక్తి జీవితంలో నిలకడగా ఉండాలి. సహవాసములో నిలకడగా ఉండాలి. అంత మాత్రమే కాదు, సంఘములో కూడా నిలకడగలిగిన వ్యక్తులుగా ఉండాలి. చాలా మంది కప్పగంతులు వేస్తూ ఉంటారు. కొన్ని రోజులు ఇక్కడ, కొన్ని రోజులు అక్కడ, కొన్ని రోజులు అక్కడ, కొన్ని రోజులు ఇక్కడ, ఇలాగా కప్పగంతులు వేస్తూ ఉంటారు. కానీ ప్రభువు పౌలు భక్తునితో మాట్లాడుతూ తిమోతికి చేయుచున్న హెచ్చరిక ఏమిటంటే, తిమోతి గారు, నువ్వు నిలకడగా ఉండు నాయనా, నువ్వు నిలకడగా ఉండాలి, నీవు నిలబడి ఉండాలి. నీవు పరిశుద్ధ లేఖన విషయములో ఏదైతే నేర్చుకున్నావో, నేర్చుకున్న బోధలో, నేర్చుకున్న వాక్యములో, నేర్చుకున్న సత్యములో ఆ సంగతి అంతా నీవు తెలుసుకొని నీవు నిలబడాలి, నిలకడగా ఉండాలని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రోజున నీ జీవితంలో నిలకడ ఉందా? నువ్వు నిలబడుతున్నావా? నీవేమి నేర్చుకున్నావు? నేర్చుకున్నటువంటి వాటి యందు నువ్వు నిలకడగలిగి జీవిస్తున్నావా? సత్యము కొరకు నిలకడగా నువ్వు బ్రతుకుతున్నావా? సత్యము కొరకు నువ్వు నిలకడగా జీవించగలిగిన వ్యక్తులుగా ఉన్నావా? దైవ లేఖనాన్ని మనము చక్కగా నేర్చుకోవాలి. లేఖనాన్ని మనము చక్కగా ధ్యానించాలి. నిలకడగలిగిన వ్యక్తులుగా ఉండాలి. ఈ రోజున నీ కొరకు ప్రార్థించి, నీ కొరకు కన్నీరు కార్చి, ఇదిగో నీవు ఆత్మీయ జీవితంలో నీవు ఉండాలని నీ కొరకు ఎంతగానో ప్రార్థించినటువంటి దైవజనుడి దగ్గర నీవు నిలకడగా ఉంటున్నావా? సహవాసంలో నిలకడగలిగిన వ్యక్తులుగా ఉంటున్నావా? నిలకడగలిగి ఉంటేనే దైవ రాజ్యాన్ని మనం పొందుకుంటామని దేవుని లేఖనము మనకు బోధించుతూ ఉన్నది. కాబట్టి ఈ రోజు నిలకడగలిగిన వ్యక్తులముగా ఉండి ప్రభు కొరకు మనం జీవించుదాం. అట్టి కృపట్టి ధన్యత ప్రభు మనకు అనుగ్రహించినట్లు తిమోతికి పౌలు గారు జ్ఞాపకం చేసినట్టుగా, అయ్యా
నేను కూడా నిలకడలేని వ్యక్తిగా ఉన్నాను ప్రభువా, నన్ను కరుణించు ప్రభువా, నేను నిలకడగా ఉంటానయ్యా. అయ్యా నాకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా అయ్యా ఈ విశ్వాసం నేను నిలకడగా ఉంటాను. విశ్వాసంలో అయ్యా, ప్రార్థనలో సహవాసం నిలకడగా ఉంటానయ్యా. అయ్యా ఇదిగో నా నాయకుని దగ్గర, లేకపోతే నా దైవజనుని దగ్గర, నా సంఘ కాపరి దగ్గర ప్రభువా నేను నిలకడగలిగిన వ్యక్తిగా ఉంటాను ప్రభువా అని నీవు తీర్మానం చేయగలుగుతున్నావా? ఒకవేళ నువ్వు నిలకడలేని స్థితిలో ఉన్నట్లయితే ఈ రోజున ప్రభు నీ కొరకు ఈ వాగ్దానముతో మాట్లాడుతున్నాడు. నీవు నిలకడ కలిగి ఉండుము, నిలకడ కలిగి జీవించుము అని ప్రభు మాట్లాడుతున్నాడు. నిలకడగా ఉండి ప్రభు కొరకు జీవించుదాం, నిలకడ కలిగి ఉండి దేవుని రాజ్యానికి సిద్ధపడుదాం. అట్టి కృపట్టి ధన్యత ప్రభు నీకు అనుగ్రహించి ప్రభు సహాయము దయచేయునుగాక. ఆమె ప్రార్థన. ప్రేమ పూర్ణుడా పరలోకపు తండ్రి, నీ బిడలను అయ్యా ఎవరైతే నిలకడలేని జీవితంలో జీవిస్తున్నారో వారందరూ కూడా నేర్చుకొనిన పరిశుద్ధ లేఖనాన్ని బట్టి బాల్యము నుండి వారు ఎరుగుదురు ప్రభు నీ సత్యమును. అయితే నిలకడ లేకుండా ఎవరైతే తప్పిపోయారో, నిలకడ లేకుండా ఎవరైతే దొట్రిల్లారో, నిలకడ లేకుండా ఎవరైతే ప్రభు సహవాసానికి దూరం అయ్యారో, నిలకడ లేకుండా ఎవరైతే ప్రభువా వారి జీవితంలో తండ్రి నాయన పతనానికి దారి తీసుకున్నారో, మరల వారి జీవితంలో నిలకడ కలిగించి నీ సన్నిధిలో వారందరూ ఉండుటకు నీ కృపను చూపమని ప్రార్థన చేస్తున్నాను. ఎందరైతే నిలకడలేని జీవితాన్ని జీవిస్తున్నారో వారందరూ నిలకడగా జీవించుదురుగాకని ప్రార్థన చేస్తున్నాను. నీవే నీ కృపను చూపమని, నిలకడ కలిగిన జీవితం వారికి అనుగ్రహించుమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు.